హాయ్ ఫ్రెండ్స్, నాకు ఇంకొక ఛానల్ ఉంది, బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ అని. దాన్ని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. సో చాలా మంది ఈ ఛానల్కి వ్యూవర్స్ పెరుగుతూ ఉండడంతో దీన్ని కూడా యాక్టివ్ చేద్దాము అనే ఉద్దేశంతో ఇవాళ నేను మీ ముందుకు రావడం జరిగింది. సో ఎక్కువగా ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్గా మారుతూ ఉన్నారు, కానీ కొంతమందికి గైడెన్స్ లేక ఎక్కువ రోజులు అవుతుంది డెవలప్ అవ్వడానికి. సో అటువంటి వాళ్ళ కోసంగా యూట్యూబ్ ఛానల్లోనే కాదు, ఇంకా ఏదైనా కానీ టెక్నికల్గా అవసరమైనటువంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్లో ఉంటాయి. అంటే మొబైల్ రివ్యూస్ కావచ్చు, అలాగే ల్యాప్టాప్ రివ్యూస్ కావచ్చు, అన్బాక్సింగ్ కావచ్చు, మొత్తం కూడా ఈ ఛానల్లో ఇవాళ నుంచి నేను మీకు అవైలబుల్లో ఉంటాను. సో ఇవాళ కంప్లీట్గా కొత్తగా జాయిన్ అయ్యేటటువంటి యూట్యూబర్స్ కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో మొదటగా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే ఏ విధంగా స్టార్ట్ చేయాలి, సెట్టింగ్స్ ఏ విధంగా ఉండాలి, కంప్లీట్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా మీరు ఎవరైనా కానీ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నేము యూనిక్గా ఉండాలి. ఇంతకుముందు ఇతర యూట్యూబ్ ఛానల్స్కి లేనటువంటి పేరుని సెలెక్ట్ చేస్తే మీకు యూట్యూబ్ సెర్చ్లో ఫస్ట్ వస్తుంది. అలా కాకుండా ఆల్రెడీ ఉన్నటువంటి నేమ్స్ కనుక సెలెక్ట్ చేస్తే అది సెర్చ్లో రాకపోవచ్చు. సో కాబట్టి మీరు నేమ్ అనేది యూనిక్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక కాన్సెప్ట్ అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్. సపోజ్ మీరు వంటలకి సంబంధించినటువంటి ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే వంటలకి సంబంధించినటువంటి నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఛానల్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే నేమ్ డిఫరెంట్గా ఉండాలి. ఇక టెక్నికల్గా ఉండాల్సినటువంటి ఛానల్స్కి అయితే టెక్నికల్ నేమ్స్, ఇట్లాగా నేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇక నేమ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేయాలి అని అనుకుంటే ముఖ్యంగా జీమెయిల్ ఐడి ఉండాలి. జీమెయిల్ ఐడి ఎలాంటిదైనా పర్లేదు, ఎలాంటి నేమ్ తీసుకున్నా కానీ పర్వాలేదు. సో జీమెయిల్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మొదటగా జీమెయిల్ ఐడిలోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ట్యాబ్లోకి యూట్యూబ్ అని చెప్పి టైప్ చేస్తే రైట్ సైడ్ సైన్ ఇన్ అనే ఆప్షన్ వస్తుంది. సో మీరు సైన్ ఇన్ అవ్వగానే అక్కడ మీకు ఛానల్ నేమ్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేను మీకు కంప్లీట్గా డెస్క్టాప్ స్క్రీన్ మీద ఎట్లా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి, యూట్యూబ్ ఛానల్ సెట్టింగ్స్ ఎక్కడ ఇవ్వాలి, అలాగే యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి నేమ్ మనకి యూట్యూబ్ సెర్చ్లో రావాలి అంటే ఎక్కడ సెట్టింగ్ చేయాలి, ట్యాగ్స్ ఎక్కడ ఇవ్వాలి, సో ఛానల్ ఆర్ట్ ఎక్కడ మనం అప్లోడ్ చేయాలి, లోగో ఎక్కడ అప్లోడ్ చేయాలి, క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఎక్కడ అప్లోడ్ చేయాలి, సో డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏమేమి చేయాలి, కంట్రీ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వీడియోలో నేను మీకు అందుబాటులో ఉంటాను. మొదట ఇవాళ యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, నేమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి మనం డెస్క్టాప్ స్క్రీన్ మీదకి వెళ్దామా. సో మొదట వచ్చేసి మనము మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. నేను ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. గూగుల్ అకౌంట్ క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి. మీరు ఏదైతే ఇస్తారో అదే నేమ్ మీద మీకు మెయిల్ ఐడి క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి. వచ్చిన తర్వాత పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను కూడా పాస్వర్డ్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో నేను ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ అడుగుతుంది. సో మీకు ఏది కావాలంటే అది ఇచ్చేసింది. జస్ట్ నేను ఇస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత జెండర్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత స్కిప్ మీద కొట్టేసేయండి. సో ఇక్కడ అగ్రీ అని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. సో ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత జస్ట్ మీరు నెక్స్ట్ ట్యాబ్లో యూట్యూబ్ అని చెప్పి ఇలా టైప్ చేయండి. ఇలా టైప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ చూడండి. ఇలాగా ఈ సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మీకు సైన్ ఇన్ అవుతుంది యూట్యూబ్ ఛానల్లోకి. సో ఇక్కడ మీరు ఏ నేమ్ మీద అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ నేమ్ మీద ఇక్కడ స్టూడియో అని ఉంటుంది. యూట్యూబ్ స్టూడియో మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఛానల్ నేమ్ ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ టెక్ సంబంధించినటువంటి ఛానల్ అనుకోండి, శశి రాక్ టెక్ లాజికల్ ఛానల్ అని చెప్పి నేను టైప్ చేస్తున్నాను. క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది అవైలబుల్లో ఉంది కాబట్టి మీకు టిక్ చూపిస్తుంది. సో క్రియేట్ ఛానల్ మీద నేను క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఛానల్ రెడీ అయిపోతుంది. ఛానల్ క్రియేట్ అయిపోయి ఉంటుంది. సో ఇక నెక్స్ట్ ఏం చేయాలి అంటే వెల్కమ్ టు యూట్యూబ్ స్టూడియో అని వచ్చింది. కంటిన్యూ మీద క్లిక్ చేస్తారు. సో ఇలా చూడండి, యువర్ ఛానల్ శశి రాక్ టెక్నాలజికల్ అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు యూట్యూబ్ ఛానల్
క్రియేట్ అయిపోయింది. సో ఇది ఫస్ట్ స్టెప్, మనం ఛానల్ ని ఎలా క్రియేట్ చేయాలి, సో నేమ్ ఎలా ఇవ్వాలి. ఫస్ట్ ఏం చేశారు, జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. క్రియేట్ చేసిన వెంటనే నెక్స్ట్ ట్యాబ్ లో యూట్యూబ్ అని టైప్ చేయగానే అక్కడ సైన్ ఇన్ అయ్యారు. సైన్ ఇన్ అయిన తర్వాత అక్కడ మీకు ఏ నేమ్ అయితే కావాలో ఆ నేమ్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఈ విధంగా మీరు ఫస్ట్ ఛానల్ ని క్రియేట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వీడియోలో మీరు ఛానల్ కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ ఏం చేయాలి, డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏం సెట్ చేయాలి, అలాగే కంప్లీట్ గా మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా కంప్లీట్ గా మీరు యూట్యూబ్ ఛానల్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది. సో మీకు ఎవరికైనా కానీ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ని కూడా మీరు ఫాలో కండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.